నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ అయితే వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి గారు ఏపీ పాలిటిక్స్ గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అదేంటంటే యువ ఆంధ్రాని 75 ఏళ్ల వృద్ధుడైన చంద్రబాబు నాయుడు గారు పరిపాలించడం కాదు, పవన్ కళ్యాణ్ పరిపాలిస్తే కనుక అంటే సీఎం అయితే కనుక చాలా బాగుంటుంది అనేది ఆ ట్వీట్ సారాంశం సార్. సో దాని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి విమర్శలు ఎప్పుడు గమ్మత్తుగానే ఉంటాయి. ఆయన ఫుల్ 100% పొలిటీషియన్ కాదు, ఆయన మేధావి వర్గంకు చెందిన నేత. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు, వైఎస్ కుటుంబం వల్ల లబ్ధి పొందారు, జగన్ వల్ల రాజ్యసభకు కూడా వెళ్ళారు. ఆయన చేసే విమర్శలు, ఆయన చేసే ట్వీట్లు ఒక్కోసారి ఆసక్తి కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా నవ ఆంధ్రప్రదేశ్ అంటే అది విభజన జరిగాక అది కేవలం 10 ఏళ్ళు మాత్రమే అయింది కాబట్టి ఆయన నవ అని పదం వాడుంటాడు. దానికి 75 ఏళ్ళ చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ ఏం కుర్రాడు కాదు కదా, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అన్నది ఆయన అభిప్రాయం. అయితే చంద్రబాబే మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తీర్పు ఇచ్చి కొద్ది నెలలే అవుతుంది. చంద్రబాబు ఉంటే పరిపాలన ఎలా ఉంటుందన్న అభిప్రాయం అక్కడ ఉన్న ఆంధ్రులందరికీ తెలుసు. కాబట్టి ఆయన గెలిపించుకున్నారు, ఆయన పార్టీని గెలిపించారు. ఎన్డీఏ అంటే ఒక కూటమిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 21 స్థానాల్లో ఆయన బలంగా గెలిచాడు, 21 మంది కూడా గెలిచారు. ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అయితే విజయసాయి రెడ్డి చంద్రబాబును విమర్శించిన పవన్ కళ్యాణ్ పనితీరును మెచ్చుకున్నట్టు, ప్రశంసిస్తున్నట్టుగానే మనం భావించాలి. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కొంత డైనమిక్ గానే ఉన్నాడని అక్కడి ప్రజలు కూడా భావిస్తున్నారు. ఆయన నిస్వార్థమైన రాజకీయ నేత. నిజానికి సినిమా రంగం నుంచి వెళ్ళాక ఇలాంటి ప్రభుత్వ పదవులు వచ్చినప్పుడు ఆ పదవుల్లో పరిపాలన ఎలా చేయాలనేది అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. గతంలో మహానటుడు ఎన్టీ రామారావు కూడా ఇలాంటి సందిగ్ధత వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ నేరుగా తనకున్న అనుభవం, తక్కువ అనుభవంతోనే డిపార్ట్మెంట్ల మీద స్టడీ చేసి ప్రజలకు ఏదైనా మంచి చేయాలి తన డిపార్ట్మెంట్ ద్వారా అనే అభిప్రాయంతో ఆయన పనితీరు మనకు కనబడుతుంది. అయితే ఇక్కడ అనుభవమా కుర్రతనమా అనేది విజయసాయి రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో అంటే మామూలుగా ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయసు ఉంటుంది, జడ్జిలకు కూడా ఉంటుంది. కానీ ఈ రాజకీయ నేతలకు రిటైర్మెంట్ వయసు ఉండదన్న విషయం విజయసాయి రెడ్డికి కూడా తెలుసు. ఆయనకు చంద్రబాబును 75 ఏళ్ల వృద్ధుడు లేదా ఆయన పరిపాలన చేత కాలేదు అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసిన ఈ రీసెంట్గా విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు యువకుడి కంటే యాక్టివ్గా, హుషారుగా ఎంత సేవ చేశాడో అందరూ గమనించి ఉన్నాం. యువ మంత్రులు కూడా ఇంట్లో కూర్చుంటే ఆయన పబ్లిక్లో తిరిగాడు డే నైట్. మరి ఆయన యువకుడా వృద్ధుడా అన్నది విజయసాయి రెడ్డి అర్థం చేసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్కు కితాబ్ ఇవ్వడం అభినందనీయమే. అయితే పవన్ కళ్యాణ్కి ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది. ఆయన అనుభవం ఇంకా నేర్చుకోవాలి. నేర్చుకున్నాక ఖచ్చితంగా ఆయన సమర్థవంతమైన నాయకుడు అవుతాడు. ఆయన ఆంధ్రప్రదేశ్కు మొత్తానికి నాయకత్వం వహిస్తాడా, లేదా ఆయన అనుభవాన్ని మోదీ లాంటి నేత మెచ్చుకుంటే ఆయన కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారా అనేది కూడా మనం వేచి చూడాలి. మళ్ళీ విజయసాయి రెడ్డి కామెంట్ విషయానికి వస్తే 75 ఏళ్ళు వృద్ధత్వం అనుకుంటే కేంద్ర ప్రభుత్వంలో చాలామంది తప్పుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రధాని కూడా 75 ఏళ్లకు సమీపిస్తున్నారు. మరి ఆయనను కూడా తప్పుకోమని విజయసాయి రెడ్డి సూచన చేస్తున్నాడా అనేది ఆలోచించాలి. చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే, కానీ మోదీ గారు మొత్తం దేశానికి. మరి వయసు అనేది రాజకీయాల్లో ఎప్పుడూ అడ్డం కాదు. విజయసాయి రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వంలో స్ప్లిట్ తేవడానికి చంద్రబాబు మీద ఉన్న రాజకీయ కక్షను ఆయనను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఇటు పవన్ కళ్యాణ్ లాంటి వాడిని పోవడం ద్వారా ఆయన ఒక కొత్త సంకేతం ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి పవన్ కళ్యాణ్కు గతంలో వైఎస్ జగన్కు మధ్య చాలా వైరం ఉండేది. మరి జగన్ ఓడిపోయాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. మరి ఇక్కడ పవన్ పొగడడం అంటే ఆయన ఉద్దేశం ఏంటో, లేదా భవిష్యత్తులో మూటా ముళ్ళే చదువుకొని పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని జనసేనలోకి వెళ్తాడా, లేదా గతంలో మరి జగన్మోహన్ కూడా యువకుడే కదా, మరి ఆయన యువ రక్తం ఉన్నప్పటికీ సరైన విధంగా పాలన చేయలేకపోయాడని విజయసాయి రెడ్డి భావించాడా, అందుకే పవన్ కళ్యాణ్ లాంటి నేత కావాలని కోరుకుంటుండా, కొంత కంక్లూజన్ ఉన్న రీసెంట్గా విజయసాయి రెడ్డి గారి మీద వస్తున్న ఆరోపణలు
ఆయన చంద్రబాబు లక్ష్యంగా చేసుకొని ఆయన స్కట్స్ వదులుతున్నాడు. దీన్ని చంద్రబాబుకు తాకాలంటే ఆయన పక్కనే రైట్ హ్యాండెడ్గా ఉన్న మన పవన్ కళ్యాణ్ ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేవలం ఇది ఒక ట్వీట్గానే చూడాలి తప్ప విజయసాయి రెడ్డి మనసులో ఏది పెట్టుకున్నా అది జరిగే అవకాశాలు మనకు కనిపించట్లేదు. అయితే ఒక విధంగా పవన్ పనితీరును పోయినందుకు మాత్రం మనం ఆయన అభినందించాలి. రైట్ సార్, కరెక్ట్ సార్. థ్యాంక్ యూ సార్.